ఈ ఏడాది కాస్త ముందుగానే తొలకరి పలకరించగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం మొదలైంది. దీంతో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు జులై మొదటి వారంలోనే వరద నీటి రాక ప్రారంభం కావచ్చునని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎగువన ఉన్న ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టులు నిండి శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా గరిష్ట మట్టానికి చేరువలో ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులంతా నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనను ఒక ఉద్యమంలా చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో భాగంగా నల్గొండ పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శరత్ చంద్ర పవార్తో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, యువత చేత మాదక ద్రవ్య వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని, విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్, మిర్యాలగూడ, మాడ్గులపల్లి మండలాల్లో పర్యటించిన మంత్రి ఆయా మండలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చడంలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున నిర్మిస్తూ వచ్చే ఎన్నికల నాటికి 20 లక్షల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇస్తామని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో యోగాభ్యాసకులు ఆసనాలు వేసి వాటి ప్రాముఖ్యతను వివరించారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఆర్ పాఠశాలలో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి నిత్య యోగా సాధనతోనే పరిష్కారం లభిస్తుందని అన్నారు. తెలంగాణలో మొదటిసారి ఆయిల్ పామ్ తోటలో వైర్లెస్ ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్ జిల్లాలోని మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో ఏర్పాటైంది. ఎం వెంకట్రెడ్డి తన 12 ఎకరాల ఆయిల్ పామ్ తోటలో వైర్లెస్ ఇరిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేయించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలో ఇలాంటి సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఫామ్ పాండ్లోకి బోర్ల నుంచి నీటిని నిల్వ చేసి దాన్ని బిందు సేద్యం ద్వారా తోటలో వినియోగిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ఈ తోటను సందర్శించి డ్రిప్ ద్వారానే ఎరువులు, పోషకాలు కూడా అందించే ఈ విధానాన్ని పరిశీలించి అధ్యయనం చేస్తున్నారు. ఈ విధానంతో రైతు ఏ ప్రాంతంలో ఉన్నా తన తోటలో యాజమాన్య పద్ధతులు సులభంగా అమలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో నల్గొండ జిల్లాలో శిథిల భవనాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. 100 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లాలోని 8 పురపాలికలలో శిథిల భవనాలపై సర్వే చేపట్టారు. నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీలలో కలిపి 200కి పైగా పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారిన ఇళ్లను గుర్తించారు. వెంటనే వీటిని కూల్చివేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నిటికి మరమ్మతులు చేయించుకోవాలని సూచిస్తూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎక్కడైనా శిథిల భవనాలు ఉంటే యజమానులు స్వచ్ఛందంగా కూల్చివేసుకుని ప్రమాదాలు నివారించాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్ తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్ల కొరకు నిర్వహించే తెలంగాణ ఐసెట్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిందని ఐసెట్ చైర్మన్గా వ్యవహరిస్తున్న నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరీక్షకు నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఐసెట్ ప్రశ్నాపత్రాల సెట్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా రక్తదాతలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, రక్తనిధి కేంద్రంతో పాటు రెడ్ క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, రక్తదాతలు, యువత పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.